Dr. Swati, pediatrician and neonatologist, Venkateshwara Hospital, Raichoti. So, common problems during newborn period, most of the mothers are facing the lactation and breastfeeding problems. So, today we will discuss about the lactation management and the breastfeeding issues. So, breastfeeding అనేది చాలా ఇంపార్టెంట్. Every newborn baby has a right to have adequate breastfeeding. మోస్ట్ ఆఫ్ ద మదర్స్ నవడేస్ ఏం చేస్తున్నారంటే మదర్ మిల్క్ వస్తుందా రావట్లేదా అనే డైలమాతో పౌడర్ ఫీడింగ్కి వెళ్ళిపోతున్నారు. బట్ పౌడర్ ఫీడ్ వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో బ్రెస్ట్ ఫీడింగ్ షుడ్ బి adequately given. According to WHO, every newborn should have complete breastfeeding అంటే ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ కంప్లీట్ 6 months. ఆఫ్టర్ 6 months మనము కాంప్లిమెంటరీ ఫీడింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సో బ్రెస్ట్ ఫీడ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? యాక్చువల్గా ప్రైమరీ మదర్స్కి అయితే వితిన్ 12 to 24 hours కమ్మింగ్ ఇన్ అనేది జరుగుతుంది. కమ్మింగ్ ఇన్ అంటే ఎలా తెలుస్తుంది ప్రైమరీ మదర్స్ కంటే? బ్రెస్ట్ విల్ బికమ్ ఫుల్నెస్, ఇట్ విల్ హ్యావ్ టింగ్లింగ్ సెన్సేషన్, ఇన్ఫాంట్ క్యూస్ డెవలప్ అవుతాయి అండ్ బ్రెస్ట్ విల్ బి లీకింగ్ ఫ్రమ్ ద మిల్క్ విల్ బి లీకింగ్ ఫ్రమ్ ద బ్రెస్ట్. సో మోస్ట్ ఆఫ్ ద మదర్స్ 12 to 24 hours వచ్చే 1 to 2 drops ఆఫ్ మిల్క్ కూడా వాళ్ళ బేబీస్కి సరిపోవట్లేదు అని ఫార్ములాకి ప్రిఫర్ చేయడం మొదలు పెడతారు. అట్లా ప్రిఫర్ చేసినప్పుడు ఆ ఫార్ములా మిల్క్ స్పూన్తో ఇవ్వండి. అట్లీస్ట్ బాటిల్తో ట్రై చేశారనుకోండి, బేబీకి బాటిల్ మిల్క్ అలవాటు అయిపోతుంది. ఆ నిప్పులు అనేది చాలా ఈజీ టు సర్వ్. సో బేబీస్ అనేవి బ్రెస్ట్ ఫీడింగ్ బదులు బాటిల్ ఫీడ్కి అలవాటు పడిపోతుంది. వితిన్ 12 to 24 hours రాకపోయినా మ్యాక్సిమం మదర్స్కి 50 to 68 hours లోపల బ్రెస్ట్ మిల్క్ అనేది ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఎవ్రీ ప్రైమరీ మదర్కి మోస్ట్లీ 3 days బ్రెస్ట్ మిల్క్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అది తెలియకుండా కొంతమంది మదర్స్ మిల్క్ రావట్లేదు అని బాటిల్ ఫీడ్కి వెళ్ళిపోతున్నారు. సో మిల్క్ రావడానికి మనం చేయవలసిన పనులు ఏంటి? యాజ్ అ మదర్, న్యూబార్న్ మదర్ అంటే ప్రైమరీ మదర్స్కి కొంచెం ఐడియా ఉండదు, మనం గైడెన్స్ ఇవ్వాలి. సో బేబీ మౌత్ షుడ్ టచ్ ద బ్రెస్ట్ నిప్పుల్. టచింగ్ అనేది జరిగినప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల మిల్క్ అనేది ఎజెక్షన్ జరుగుతుంది. దిస్ కాల్డ్ ఎజెక్షన్ రిఫ్లెక్స్ అన్నమాట. సో ఈ రిఫ్లెక్స్ స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఆ మదర్ బేబీని ఎత్తుకోవాలి. బేబీ మదర్ కాంటాక్ట్ అనేది జరగాలి. మన హాస్పిటల్ సెట్టింగ్స్లో ఎలా ఉంటుంది? బేబీ పుట్టగానే మదర్ చోట పడుకోబెడతారు, బేబీని అటెండర్స్ ఎత్తుకొని ముద్దాడమే సరిపోతుంది. సో మన మదర్ టు బ్రెస్ట్ కాంటాక్ట్ ఉంటే బేబీకి ఫస్ట్ బ్రెస్ట్ టచ్ చేయడం, ట్రై చేయడం అవన్నీ జరగాలి. అలా జరిగినప్పుడే హార్మోన్స్ అనేవి రిలీజ్ అయ్యి ఎజెక్షన్ రిఫ్లెక్స్ వల్ల మిల్క్ లెట్ డౌన్ అవుతుంది. సో బ్రెస్ట్ మిల్క్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి అడిక్వేట్ పొజిషనింగ్, అటాచ్మెంట్, అసెసింగ్ ద అడిక్వసీ కూడా చూసుకోవాలి. అంటే ఫస్ట్ పొజిషన్ ఇంపార్టెంట్, తర్వాత లాచింగ్ ఇంపార్టెంట్, తర్వాత మనం ఇచ్చిన మిల్క్ బేబీకి సరిపోతుందా లేదా అనే డైలమా వాళ్ళకి క్లియర్ చేయాలి మనం. సో అటాచ్మెంట్ కోసం మనం బేబీ పొజిషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. మదర్ మీద బేబీ ఉన్నప్పుడు బేబీ బాడీ, ఫేస్ అన్నీ ఒక స్ట్రైట్ లైన్లో ఉండాలి. ఓన్లీ హెడ్ని సపోర్ట్ చేసి మిగతా బాడీని వదిలేస్తుంటారు, అది కాదు కరెక్ట్ పొజిషన్ అనేది. మదర్స్ అబ్డామిన్ షుడ్ టచ్ ద బేబీ అబ్డామిన్ అండ్ మదర్స్ బ్రెస్ట్ షుడ్ టచ్ ద బేబీస్ ఫేస్. ఇది గుడ్ పొజిషనింగ్ అంటారు. తర్వాత అటాచ్మెంట్ అంటే లాచింగ్ అంటే బేబీ షుడ్ సక్ ఎట్ ద విత్ మౌత్ వైడ్ ఓపెన్. మౌత్ అనేది వైడ్ ఓపెన్ ఉండాలి. ద లిప్ షుడ్ బి ఎవర్టెడ్. సో లోవర్ లిప్ అనేది ఎవర్టెడ్ ఉండాలి. బేబీ మౌత్ లో లిప్, నిప్పుల్, ఏరియోలా రెండు అనేది లోపల ఉండాలి. తర్వాత బేబీ చిన్ అనేది మదర్స్ బ్రెస్ట్ కి అటాచ్ అయి ఉండాలి. సో ఇది ప్రాపర్ లాచింగ్ అంటారు. ప్రాపర్ పొజిషనింగ్, ప్రాపర్ లాచింగ్, ఈ రెండు కరెక్ట్గా చేస్తే ఒక 1 to 2 days బేబీ అనేది అలవాటు అయిపోతుంది ఆ నిప్పులకి. సో మనం ఇచ్చిన మిల్క్ బేబీకి సరిపోతుందా లేదా అని చూసుకోవడానికి మనం అడిక్వసీ చూసుకోవాలి. ఒకసారి మనం బేబీకి ఫుల్ ఫీడ్ ఇచ్చామంటే 2 hours కంటిన్యూ రెస్ట్ ఉండాలి. అంటే బేబీ హాయిగా నిద్రపోవాలి. తర్వాత 6 to 8 times యూరిన్ అనేది వెళ్తూ ఉంటుంది, అది నోటీస్ చేసుకోవాలి. ఇంకొకటి మనకి వెయిట్ గెయిన్. బేబీ అనేది 30 grams రఫ్గా వెయిట్ గెయిన్ రోజుకి జరుగుతుంది. బేబీ వెయిట్ మనము ఫస్ట్ 7 to 10 days వెయిట్ లాస్ ఉండొచ్చు, బట్ ఆఫ్టర్ 7 to 10 days వెయిట్ గెయిన్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం ఇచ్చే మిల్క్ వల్ల బేబీకి ఆల్మోస్ట్ 30 grams వెయిట్ గెయిన్ వస్తుంది. సో ఇది అడిక్వసీ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్. ఇవన్నీ తర్వాత కామన్ బ్రెస్ట్ ఫీడింగ్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే
మదర్ రిలేటెడ్ ఉంటాయి, బేబీ రిలేటెడ్ ఉంటాయి. బేబీ రిలేటెడ్ ఉండేవి ఏంటంటే సో ఫ్రాంకీ న్యూబార్న్ అంటారు. ఫ్రాంకీ న్యూబార్న్ అంటే ఏంటి, ఆ బేబీ అనేది మదర్ ఏరియాలో కాకుండా ఓన్లీ నిప్పుల్ని సక్ చేస్తూ ఉంటుంది. సో వచ్చే కొంచెం మిల్క్ కంటిన్యూగా సక్ చేస్తూనే ఉంటుంది. చేసి అలసిపోతుంది, వాళ్ళకి ప్రాపర్ మిల్క్ రాదు. తర్వాత ఒక బ్రెస్ట్ కంప్లీట్గా ఇవ్వకముందుకే ఇంకో బ్రెస్ట్కి షిఫ్ట్ అవుతారు. ఒక బ్రెస్ట్ కంప్లీట్గా ఇస్తేనే 4 మిల్క్ హైండ్ మిల్క్ 2 వెళ్తాయి బేబీకి. 4 మిల్క్ ఓన్లీ ఇచ్చేసి కొంతసేపు ఇచ్చి మళ్ళీ ఇంకో బ్రెస్ట్కి షిఫ్ట్ అయ్యారంటే హైండ్ మిల్క్ ఆ బేబీకి వెళ్ళదు. సో 4 మిల్క్ అనేది ఓన్లీ బేబీ థర్స్టీ అంటే దాహాన్ని తీరుస్తుంది, ఆకలిని మాత్రం తీర్చలేదు. హైండ్ మిల్క్ ఇచ్చినప్పుడే మనకి దాహం తీరుతుంది, ఆకలి తీరుతుంది, బేబీ హాయిగా నిద్రపోతుంది. సో కంప్లీట్గా బ్రెస్ట్ ఒక 10 to 15 మినిట్స్ మనము ఒక సైడ్ బ్రెస్ట్ ఫీడ్ చేసిన తర్వాత ఇంకో సైడ్కి షిఫ్ట్ అవ్వాలి. అలా చేయకుండా ఒకటే సైడ్ ఇటు కొంచెం అటు కొంచెం ఇటు కొంచెం అటు కొంచెం ఇవ్వడం వల్ల బేబీకి అనేది సాటిస్ఫాక్షన్ ఉండక కంటిన్యూగా ఫీడ్ అడుగుతూనే ఉంటుంది. లాస్ట్కి ఏం జరుగుతుంది, మదర్ బేబీ ఇద్దరు టైర్డ్ అయిపోతారు. పొద్దున వచ్చేసరికి ఇద్దరు టైర్డ్గా కనిపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి స్లీపీ న్యూనేట్ అంటారు. స్లీపీ న్యూనేట్ అంటే ఏంటి, బేబీ ఎక్కువసేపు పడుకునే ఉంటుంది మేడం, అస్సలు లేవట్లేదు పాలకి అని అంటూ ఉంటారు. బేబీ సహజంగా మామూలుగా న్యూబార్న్ పీరియడ్లో వాళ్ళు మేల్కునేది ఓన్లీ 20 ఒక 4 అవర్స్ మేల్కొని ఉంటారు. 20 అవర్స్ వాళ్ళకి స్లీప్ టైం. సో మనకి నిద్రపోవడం అనేది నార్మలే, బట్ నువ్వు లేపాలి, బేబీని లేపి ఫీడింగ్ ఇచ్చే టైంలో బేబీతో మాట్లాడడం, టచ్ చేయడం ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఊరికే మెకానికల్గా బేబీని పట్టుకొని ఫీడ్ ఇచ్చేసి ఫోన్ చూసుకుంటూ అట్లాంటివి మాత్రం చేయకూడదు. సో బేబీని స్టిమ్యులేట్ చేయాలి. వాళ్ళు నిద్రపోతున్నా కూడా మనం సైడ్ నుంచి ఇయర్ స్టిమ్యులేషన్ కానీ హీల్ నిక్కింగ్ కానీ అంటే హీల్ మీద జస్ట్ స్టాపింగ్ కానీ చేయాల్సి వస్తుంది. సో ఇట్లా స్లీపీ యూనిట్ ఉండడం వల్ల తాగట్లేదు అని వదిలేయడం వల్ల చాలామంది వెయిట్ లాస్ అయిపోతున్నారు బేబీస్. ఇవి బేబీ రిలేటెడ్ ఇష్యూస్. తర్వాత మదర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏముంటాయి, ఫ్లాట్ నిప్పుల్ ఉంటుంది. ఫ్లాట్ నిప్పుల్, ఇన్వర్టెడ్ నిప్పుల్ అనేది అంటారు. అంటే నిప్పుల్సే లోపల సైడ్ ఉంటాయి ప్రైమరీ మదర్స్కి. కాబట్టి ట్రైనింగ్ మనం యాంటీనేటల్ పీరియడ్లోనే వాళ్ళ నిప్పుల్స్ ఎగ్జామిన్ చేసి కొంచెం వాళ్ళ ముందే ప్రిపేర్ చేస్తే ఇష్యూస్ రావు. బట్ మన ఇండియాలో షైనెస్ అదేంటో ముందు ఏం ప్రిపరేషన్ ఉండదు, డైరెక్ట్ డెలివరీ అవుతుంది, తర్వాత మదర్కి అర్థం కాదు. సో ఇన్వర్టెడ్ నిప్పుల్స్ ఉన్నప్పుడు మనము సిరింజింగ్ టెక్నిక్ ద్వారా నిప్పుల్ని నెగిటివ్ సెక్షన్లో ఒక 10 seconds అంటే కౌంట్ చేసుకోవాలి. 10 minutes నెగిటివ్ సెక్షన్ పెట్టి నిప్పులు బయటకు వచ్చిన తర్వాత పట్టించాలి. ఇది ఫీడ్ ఇచ్చే ప్రతిసారి ఒక చేయడం వల్ల నిప్పులు అనేది బయటకు వస్తుంది, తర్వాత అటాచ్మెంట్ జరుగుతుంది. తర్వాత సోర్ నిప్పుల్స్ అని అంటారు. సోర్ నిప్పుల్స్ అంటే ఏంటి, బేబీ సక్ చేయడం వల్ల కంటిన్యూస్ సక్షన్ వల్ల కొంతమందికి డ్రైనెస్ అండ్ ఇరిటేషన్ డెవలప్ అవుతుంది నిప్పుల దగ్గర. ఇది మోస్ట్ కామన్ ఎందుకు అవుతుంది అంటే కొంతమంది మదర్స్ ఎక్సెసివ్ నీట్గా మెయింటైన్ చేయాలి అనుకుంటూ సోప్ వాటర్ పెట్టి నిప్పుల్స్ కడగడం చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల డ్రై అయిపోయి రెడ్నెస్, సోర్నెస్ డెవలప్ అవుతుంది. మైల్డ్ కేసెస్ అయితే మేనేజ్ చేయొచ్చు. ఫీడ్ ఇచ్చిన తర్వాత బ్రెస్ట్ మిల్కే జస్ట్ అప్లై చేస్తే అదే ట్రీట్మెంట్ అయిపోతుంది. సో సివియర్ కేసెస్ అయితే 24 to 40 hours రెస్ట్ ఇచ్చేసి మనం మిల్క్ని ఎక్స్ప్రెస్ చేసి బేబీకి ఫీడ్ చేయొచ్చు. సో ఇన్ఫాంట్ సోర్ నిప్పుల్, ఇన్వర్టెడ్ నిప్పుల్స్. నెక్స్ట్ కామన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే బ్రెస్ట్ ఎంగాజ్మెంట్. బ్రెస్ట్ ఎంగాజ్మెంట్ అంటే కొంతమందికి మదర్కి సడన్గా మిల్క్ ఎక్కువ వచ్చేస్తుంది, వాళ్ళు సరిగ్గా ఎంటీ చేయరు. ఆ బ్రెస్ట్ని ఎంటీ చేయకపోవడం వల్ల అవి ఏమవుతుందంటే లంప్ లాగా ఫామ్ అయిపోతుంది. అది హార్డ్ అయినా కొద్ది వాళ్ళకి పెయిన్, ఫీవర్ డెవలప్ అవ్వడం. అది ఎంటీ చేయనంత వరకు వాళ్ళకి ఆ పెయిన్ తగ్గదు. మనం చేయవలసిన పని ఏంటంటే వామ్ వాటర్ కంప్రెసెస్, వామ్ వాటర్ పైన బ్రెస్ట్ నుంచి నిప్పుల వరకు అప్లై చేయాలి స్లోగా. తర్వాత ఎంటీ చేసిన తర్వాత కోల్డ్ కంప్రెస్ ఇస్తే అక్కడ మనకి పెయిన్ అనేది, ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. అది తగ్గిన తర్వాత యూ కెన్ ఫీడ్ ద బేబీ. సో ఎంటీ చేయకుండా డైరెక్ట్ పట్టించాలి అంటే మాత్రం కుదరదు. ఆల్రెడీ హార్డ్ ఉన్న బ్రెస్ట్కి నిప్పులు బయటికి కనిపించదు, పట్టించలేరు. అది అలా సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే మాస్టైటిస్. మాస్టైటిస్ అనేది ఇన్ఫెక్షన్ ఎట్ ద నిప్పుల్ ఏరియా. ఇది ఎందుకు వస్తుంది అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, క్యాండిడా ఉండొచ్చు. సో మనం ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయకపోయినా కూడా వస్తుంది. దీనికి మనం యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. ఇంకెక్కువ మరి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతే ఏమైనా యాబ్సెస్ ఫామ్ అవుతే డ్రైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆల్రౌండ్గా అన్ని ప్రాబ్లమ్స్ మనము కరెక్ట్గా మేనేజ్ చేసుకొని ఫీడ్ ఇవ్వగలిగితే ఎవ్రీ బేబీ కూడా
మనం బ్రెస్ట్ ఫీడింగ్ అనేది అడిక్వేట్గా ఇవ్వచ్చు. సో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది it's a boon to all the newborn babies. So all the mothers follow the tips, consult the lactation specialist or any local pediatrician if you have any problems in breastfeeding attachment. Thank you.